ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని రాజీవ్ నగర్ కాలనీలో ఏ ఇంటిని కదిపినా కన్నీటి గాథే వినిపిస్తోంది. వరద ముంచెత్తడంతో కట్టుబట్టులు తప్ప తమకేమీ మిగలలేదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరద కాస్తంత తగ్గినా దుర్వాసనలోనే బతుకుతున్నామని వారు చెబుతున్నారు. 12 రోజులుగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదని రోధిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బుడమేరు వరద పొంగి ఈ రోజుకి 13 రోజులు గడుస్తుంది. 13 రోజులుగా నీళ్ళల్లోనే వాళ్ళంతా సహవాసం చేస్తున్న పరిస్థితి. వరద వెళ్ళిపోయినా బురద కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయని చెప్పాలి. ప్రతి ఇల్లు ఏ ఇల్లు చూసినా బురద కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రాజీవ్ నగర్ ఏరియాలో ఉన్నాం. మొత్తం ఈ సందంతా కూడా మురికి వాటర్ అయితే పూర్తిగా ఉన్న పరిస్థితి. ఇంట్లో మొత్తం తడిచిపోయిన బట్టలన్నీ కూడా బయట వేసుకుంటున్నారు. ఇతర సామాన్లన్నీ కూడా బయట వేసుకుంటున్న పరిస్థితి. ఇల్లుని ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి. పూర్తిగా ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 13 రోజులు అయిపోయినా కొన్ని ప్రాంతాల్లో మెయిన్ రోడ్స్ అన్ని కూడా వాటర్ వెళ్ళిపోయినా లోపల సందుల దగ్గర మాత్రం ఇంకా వాటర్ అలాగే ఉంది. ఎనిమిరేషన్ ఒక పక్క జరుగుతుందన్న ఇప్పటికే ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ కూడా అందలేదనేది చెప్తున్నారు. నష్టం కూడా భారీగా, అంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు 2 నుంచి 3-4 లక్షల వరకు నష్టపోయామని ఆ బాధితులంతా చెప్తున్న పరిస్థితి. మనం చూస్తే మొత్తం ఈ చందు చాలా చిన్న గల్లీ. రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు లేకపోతే నెలవారీ జీతాలకు పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు. వీళ్ళంతా కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేడం మా ఏంటి దాదాపు 13 రోజులు అయిపోతుంది కదా, ఈ రోజు 13 రోజులు అయిపోతుంది. ఈ రోజుకి బాగా మురుగు నీళ్ళు వాసన వస్తున్నాయి. మంచి నీళ్ళు అంతులేరు సరిగాను. అధికారులు ఇంటింటికి తిరుగుతున్నామని ఒక పక్క కలెక్టర్ నిన్న చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తారు, మా అధికారి ఫోటోలు తీసుకుంటారు, ఎంత నష్టమైందో అంచనా వేస్తారని. కానీ ఇక్కడ చూస్తే వాటర్ ఉంది కాబట్టి అధికారులు ఎవరు కూడా వాటర్లో దిగట్లేదు. ప్రజలు మాత్రం ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అధికారులు పైన చెప్పేదానికి కింద జరిగేదానికి గ్రౌండ్ లెవెల్కి చాలా డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి నష్టపోయిన ఏదైతే నష్టపోయారో దానికి ఇవ్వాలంటూ కూడా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. మనం ఇల్లు చూస్తే ఇంట్లో పూర్తిగా వాటర్ అయితే ఇంకా ఉన్న పరిస్థితి. బురదతో పాటు వాటర్ అంతా కూడా ఇళ్లలో ఉంది. పూర్తిగా ఇల్లు ఆ బురదలోనే ఇల్లుని కూడా క్లీన్ చేసుకుంటున్న, సామాన్లు క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ పూర్తిగా సర్వస్వం కోల్పోయారు ఈ వరదలతోటి. ఒక్కసారిగా ఈ వరదలతోటి సర్వస్వాన్ని కోల్పోయారనే చెప్పాలి. పూర్తిగా ఇక మొత్తం కట్టుకున్న బట్టలు గోళ్ళు అక్కడ గోళ్ళేవు, అసలుకి తింటకు కూడా బొచ్చులో ఇక అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం గ్యాస్ బండ పొయ్యానంతా మొత్తం కొట్టిపోయినా. చూడట్టుంది ఇల్లు రాసుకున్నారు ఆయన. మరి ఏమిస్తారు, ఏం చేస్తారు. నాకు ఒంట్లో కూడా బాగోదాయి అసలుకి. అసలు మొత్తం పోయినా. నా పిల్లడు ఒక తేవాన్ని తినాలి, వాడు మొత్తం పోయినాయి. ఇంట్లో 2 మంచాలు, టీవీ మొత్తం పోయినాయి. మొత్తం పోయినాయి. మా అబ్బాయిలిద్దరు నేను వాళ్ళ పనికి వెళ్ళిపోతారు 2 పిల్లలు. నేను ఒక్కదాన్ని అవన్నీ పోయినాయి, మొత్తం పోయినాయి. తాగుతా గలాసు కూడా లేదు నీళ్ళు. మా నన్ను దాకా ఎక్కడ దాకా నీళ్ళు ఇవాళ తగ్గింది. కడుక్కున్నాను తేడా మొత్తం తేడా కట్టగా నేను మంచం డబ్బులు కట్ట మంచం పోయింది, ఎంత మంచం పోయింది. బిందులు బంధు అన్నీ ఆడబెట్టుకుని లోపలికి వస్తే మాత్రం వాళ్ళ బాధలు వర్ణాతీతమని చెప్పాలి. ప్రతి హౌస్ ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏ హౌస్ చూసినా ఇదే పరిస్థితి. ప్రతిదీ కూడా పూర్తిగా సర్వస్వం కోల్పోయారు. కట్టు బట్టలతోటి వాళ్ళంతా మిగిలిన పరిస్థితి. ఆర్థిక నష్టం ఈ అంచనా వేయడం కూడా పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షలు. కళ్ళు తినే బియ్యం పంట మీద తెచ్చి పెట్టుకున్నాం. పిల్ల జల్లలు ఇప్పుడు పస్తులు నిరుపస్తులు ఉండవలసి వస్తూ ఉంది. మామూలు పస్తులుగా బియ్యం చూడండి, 4 బస్తాలు బియ్యం, 4 క్వింటాల బియ్యం, సరుకులు, కారాలు ఇవన్నీ నాశనం అయిపోయినాయి. ఎప్పుడు కోలుకోవాలి మేము? ఈ పిల్లల్ని ఎప్పుడు పైకి తెచ్చుకోవాలి? ఎప్పుడు తినాలి? వాళ్ళ పిల్లల్ని వాళ్ళ 4 యాక్సిడెంట్ అయ్యి చేయి దెబ్బ. ఆ అమ్మాయి పని చేసుకొని మమ్మల్ని పోషిస్తుంది. ఆ అమ్మాయికి బాలింత 2 ఆపరేషన్లు అయినాయి. ఎటు రాజీవ్ నగర్ ఏరియాలో ఏ గల్లీని కదిలించినా, ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే విషయం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, రాజీవ్ నగర్ నుంచి.